ఓం శాంతి 22/8/2025 మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఎవరు చదివించడానికి వచ్చారు అన్నది ఆలోచిస్తే సంతోషంలో రోమాలు నిక్కబొడ్చుకుంటాయి. ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు. ఇటువంటి చదువును ఎప్పుడూ వదలకూడదు. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీకు ఏ నిశ్చయం కలిగింది? నిశ్చయ బుద్ధి కలవారి గుర్తులేమిటి? జవాబు: మీకు ఏ నిశ్చయం కలిగిందంటే, మేమిప్పుడు ఎటువంటి చదువును చదువుతున్నామంటే, దీని ద్వారా ద్వికిరీటధారులుగా, రాజులకే రాజులుగా అవుతాము. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం వారికి పిల్లలుగా అయ్యాం కావున ఇక ఈ చదువులో నిమగ్నమైపోవాలి. ఏ విధంగా చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు తప్ప ఇంకెవరి వద్దకు వెళ్లరో, అదేవిధంగా అనంతమైన తండ్రి లభించిన తర్వాత ఇంకెవ్వరూ మంచిగా అనిపించకూడదు. ఒక్కరి స్మృతి మాత్రమే ఉండాలి. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఎవరు వచ్చారు మరియు ఎవరు చదివిస్తున్నారు అని మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. కొందరు చాలా తెలివైన వారిగా ఉంటారు, కొందరు తక్కువ తెలివి కలవారిగా ఉంటారు. ఎవరైతే బాగా చదువుకుని ఉంటారో వారిని చాలా తెలివైన వారు అంటారు. శాస్త్రాలు మొదలైనవి ఎవరైతే బాగా చదివి ఉంటారో వారికి బాగా గౌరవం ఉంటుంది. తక్కువగా చదివిన వారికి తక్కువ గౌరవం లభిస్తుంది. చదివించడానికి ఎవరు వచ్చారు అన్న పదాలను ఇప్పుడు పాటలో విన్నారు. టీచర్ వస్తారు కదా. టీచర్ వచ్చారు అని స్కూల్లో చదువుకుంటున్న వారికి తెలుస్తుంది. అలాగే ఇక్కడికి ఎవరు వచ్చారు? ఒక్కసారిగా రోమాలు నిక్కబొడ్చుకోవాలి. ఉన్నతోన్నతుడైన తండ్రి మళ్లీ చదివించడానికి వచ్చారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. దీనికి అదృష్టం కూడా ఉండాలి. అసలు చదివించేది ఎవరు? భగవంతుడు. వారొచ్చి చదివిస్తున్నారు. ఎవరు ఎంత పెద్ద చదువును చదువుతున్నా సరే, ఒక్కసారిగా ఆ చదువును వదిలేసి వచ్చి భగవంతుడి ద్వారా చదువుకోవాలి అని వివేకం చెప్తుంది. ఒక్క క్షణంలో సర్వస్వాన్ని వదిలి తండ్రి వద్దకు చదువుకోవడానికి రావాలి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగ వాసులుగా అయ్యారని బాబా అర్థం చేయించారు. ఉత్తమోత్తమ పురుషులు ఈ లక్ష్మీనారాయణులు. వీరు ఏ విద్య ద్వారా ఇటువంటి పదవిని పొందారు అన్నది ప్రపంచంలోని వారికెవ్వరికీ తెలియదు. ఈ పదవిని పొందేందుకు మీరు చదువుతున్నారు. ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడు. కావున మిగిలిన చదువులన్నింటినీ వదిలి ఈ చదువులో నిమగ్నమైపోవాలి. ఎందుకంటే తండ్రి రావడమే కల్పం తర్వాత వస్తారు. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సమ్ముఖంగా చదివించేందుకు వస్తాను. ఇది అద్భుతం కదా. ఈ పదవిని ప్రాప్తింపజేసేందుకు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని అంటారు కూడా, అయినా చదవరు. అప్పుడు మరి తండ్రి వారిని వీరు తెలివైన వారు కాదు అని అంటారు కదా. తండ్రి చెప్పే చదువుపై వారు పూర్తి ధ్యానం ఉంచరు. తండ్రిని మర్చిపోతారు. బాబా, మేం మర్చిపోతున్నాము అని మీరంటారు. టీచర్ను కూడా మర్చిపోతారు. ఇవి మాయా తుఫాన్లు. కాని చదువునైతే చదవాలి కదా. భగవంతుడు చదివిస్తున్నారంటే ఇక ఆ చదువులో పూర్తిగా నిమగ్నమైపోవాలి కదా అని వివేకం చెప్తుంది. చిన్నపిల్లలే చదువుకోవాల్సి ఉంటుంది. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది. ఇకపోతే శరీరమే చిన్నగా పెద్దగా అవుతుంది. బాబా, నేను మీ చిన్న పిల్లవాడిని అని ఆత్మే అంటుంది. అచ్చా, మరి నావారిగా అయ్యారంటే ఇప్పుడిక చదువుకోండి. మీరు పాలు తాగే పిల్లలైతే కాదు కదా.
చదువు ముఖ్యము. ఇందులో చాలా అటెన్షన్ పెట్టాలి. ఇక్కడ సుప్రీం టీచర్ వద్దకు విద్యార్థులు వస్తారు. చదివించేందుకు ఆ టీచర్లు కూడా నిమిత్తమై ఉన్నారు. అయినా కాని సుప్రీం టీచర్ అయితే ఉన్నారు కదా. 7 రోజుల భట్టి కూడా ప్రసిద్ధమైనది. తండ్రి అంటారు, పవిత్రంగా ఉండండి మరియు నన్ను స్మృతి చేయండి. దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే మీరీ విధంగా తయారవుతారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. చిన్న పిల్లలను తమ తల్లిదండ్రులు తప్పింకెవరైనా ఎత్తుకుంటే వారి వద్దకు వెళ్లరు. మీరు కూడా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాక ఇక ఇతరులెవరినీ చూడడం కూడా మీకు ఇష్టం అనిపించదు. అది ఎవరైనా సరే. మేము ఉన్నతోన్నతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. వారు మనల్ని ద్వికిరీటధారులుగా, రాజులకే రాజులుగా తయారు చేస్తారు. ప్రకాశ కిరీటం మన్మనాభవ మరియు రత్నజడిత కిరీటం మధ్యాజీభవ. మేమీ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతామని నిశ్చయం ఏర్పడుతుంది. 5000 సంవత్సరాల తర్వాత చరిత్ర రిపీట్ అవుతుంది కదా. మీకు రాజ్యం లభిస్తుంది. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామమైన తమ ఇంటికి వెళ్ళిపోతాయి. వాస్తవానికి ఆత్మలమైన మనం తండ్రితో పాటు మన ఇంట్లో ఉంటాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. తండ్రికి చెందినవారుగా అవ్వడంతో ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఆ తర్వాత మళ్లీ తండ్రిని మరచి అనాథలుగా అయిపోతారు. భారత్ ఈ సమయంలో అనాథగా ఉంది. తల్లిదండ్రులు లేనివారిని అనాథలు అంటారు. వారు ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. మీకైతే ఇప్పుడు తండ్రి లభించారు. మీకు మొత్తం సృష్టిచక్రం గురించి తెలుసు కావున సంతోషంలో పులకరించిపోవాలి. మనం అనంతమైన తండ్రికి పిల్లలము. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల కొత్త సృష్టిని రచిస్తారు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయము. మీ చిత్రాలు కూడా ఉన్నాయి. విరాట రూప చిత్రాన్ని కూడా తయారు చేశారు. అందులో 84 జన్మల కథను చూపించారు. మనమే దేవతలుగా, మళ్లీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఈ విషయం మనుషులెవరికీ తెలీదు. ఎందుకంటే ఆ చిత్రంలో బ్రాహ్మణులను మరియు బ్రాహ్మణులను చదివించే తండ్రి యొక్క నామరూపాలను మాయం చేసేశారు. ఇంగ్లీష్లో కూడా మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఎవరికైతే ఇంగ్లీష్ తెలుసో వారు అనువాదం చేసి అర్థం చేయించాలి. ఫాదర్ నాలెడ్జ్ఫుల్. ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుంది అన్న నాలెడ్జ్ వారికే ఉంది. ఇది ఒక చదువు. యోగాన్ని కూడా తండ్రి స్మృతి అని అనడం జరుగుతుంది. దీనినే ఇంగ్లీష్లో కమ్యూనియన్ అంటారు. తండ్రితో కమ్యూనియన్, టీచర్తో కమ్యూనియన్, గురువుతో కమ్యూనియన్. ఇది గాడ్ ఫాదర్తో కమ్యూనియన్ అనగా యోగం. స్వయంగా తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, ఇంకే దేహదారులను స్మృతి చేయకండి. మనుషులు గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు, శాస్త్రాలు చదువుతారు. కాని లక్ష్యం ఉద్దేశమేమీ ఉండదు. దానివల్ల సద్గతేమీ లభించదు. తండ్రి అయితే అంటారు, నేను అందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చాను. ఇప్పుడు మీ తండ్రితో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మీరక్కడికి చేరుకుంటారు. బాగా స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. ఈ విధంగా అర్థం చేయిస్తున్నవారు ఎవరు? తండ్రిని నాలెడ్జ్ఫుల్ అంటారు. కాని మనుషులు వారిని అంతర్యామి అంటారు. వాస్తవానికి అంతర్యామి అన్న పదమే లేదు. లోపల ఉండేది, లోపల నివసించేది ఆత్మే. ఆత్మేం చేస్తుంది అనేదైతే అందరికీ తెలుసు. మనుషులందరూ అంతర్యాములే. ఆత్మే అన్నీ నేర్చుకుంటుంది.
తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. ఆత్మైన నీవు మూలవతన నివాసివి. ఆత్మైన నీవు ఎంత చిన్నగా ఉన్నావు. నీవు పాత్రను అభినయించేందుకు అనేకసార్లు వచ్చావు. తండ్రి అంటారు, నేనొక బిందువును, నా పూజనైతే చేయలేరు. అయినా నన్నెందుకు పూజిస్తారు? అవసరమే లేదు. నేను ఆత్మలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. మీకే రాజ్యాన్నిస్తాను. ఆ తర్వాత రావణ రాజ్యంలోకి వెళ్లిపోయి ఇక నన్నే మర్చిపోతారు. మొట్టమొదట పాత్రను అభినయించేందుకు ఆత్మ వస్తుంది. 84 లక్షల జన్మలు తీసుకుంటారని మనుషులంటారు. కాని తండ్రి అంటారు, ఎక్కువలో ఎక్కువ ఉన్నది 84 జన్మలే. విదేశాలకు వెళ్లి ఈ విషయాలను వినిపించినట్లయితే వారంటారు, మీరు ఈ జ్ఞానాన్ని ఇక్కడే కూర్చుని మాకు వినిపించండి. మీకు భారత్లో అయితే 1000 రూపాయలు లభిస్తాయి. మేమిక్కడ 10-20 వేల రూపాయలు ఇస్తాము. మాక్కూడా జ్ఞానాన్ని వినిపించండి. గాడ్ ఫాదర్ ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. ఆత్మే జడ్జ్ మొదలైన వారిగా అవుతుంది. ఇకపోతే మనుషులందరూ అయితే దేహాభిమానులుగా ఉన్నారు. ఎవ్వరిలోనూ జ్ఞానం లేదు. పెద్ద పెద్ద తత్వవేత్తలు మొదలైన వారు ఎంతోమంది ఉన్నారు. కాని ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. నిరాకారుడైన గాడ్ ఫాదర్ చదివించడానికి వస్తారని, మనం వారి నుండి చదువుకుంటున్నామని ఈ విషయాలు విని విదేశీయులు ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను వారు ఎప్పుడూ ఎక్కడా వినలేదు, చదవలేదు. మీరు వారికి చెప్పండి, ఒక్క తండ్రినే ముక్తి ప్రదాత మార్గదర్శకుడు అంటారు. వారే ముక్తి ప్రదాత అన్నప్పుడు మరి మీరు క్రైస్ట్ని ఎందుకు తలుచుకుంటారు? ఈ విషయాలను బాగా అర్థం చేయించినట్లయితే వారు ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను ఒకసారి విని చూద్దాము అని వారంటారు. స్వర్గస్థాపన జరుగుతోంది. దాని కొరకే ఈ మహాభారత యుద్ధం కూడా ఉంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా, ద్వికిరీటధారులుగా తయారు చేస్తాను. అక్కడ పవిత్రత, శాంతి, సమృద్ధి అన్నీ ఉండేవి. అది గడిచి ఎన్ని సంవత్సరాలైందో ఒకసారి ఆలోచించండి. క్రైస్టుకి ముందు 3000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది కదా. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అని వారంటారు. ఇతనైతే డైరెక్ట్ ఆ సుప్రీం తండ్రికి సంతానం. వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. సృష్టి యొక్క చరిత్ర, భౌగోళికం ఏ విధంగా రిపీట్ అవుతుంది అన్న జ్ఞానమంతా ఉంది. ఆత్మైన మనలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ యోగం యొక్క శక్తితో ఆత్మలు సతోప్రధానంగా అయి స్వర్ణిమ యుగంలోకి వెళ్లిపోతాయి. అప్పుడు ఆ ఆత్మల కొరకు రాజ్యము కావాలి, అలాగే పాత ప్రపంచపు వినాశనం కూడా జరగాలి. అది ఇప్పుడు ఎదురుగా ఉంది. ఇక తర్వాత ఒకే ధర్మం యొక్క రాజ్యం ఉంటుంది. ఇది పాపాత్ముల ప్రపంచం కదా. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. మీరు ఇలా చెప్పండి, ఈ స్మృతి బలంతో మేం పవిత్రంగా అవుతాము. మిగిలిన వారందరి వినాశనము జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి. ఇది మేము రియలైజ్ అయ్యాము మరియు దివ్య దృష్టితో చూశాము. ఇదంతా అంతమవ్వనున్నది. తండ్రి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఈ విషయాలు వింటే, ఓహో, వీరైతే ఆ గాడ్ ఫాదర్ పిల్లలే అనంటారు. ఈ యుద్ధం జరిగి తీరుతుందని, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని పిల్లలైన మీకు తెలుసు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ పెద్ద పెద్ద భవనాలన్నీ కూలిపోవడం మొదలవుతాయి. ఈ బాంబులు మొదలైన వాటన్నింటినీ 5000 సంవత్సరాల క్రితం కూడా తమ వినాశనం కొరకే వారు తయారు చేశారని మీకు తెలుసు. ఇప్పుడు కూడా బాంబులు తయారుగా ఉన్నాయి. ఏ యోగబలం ద్వారానైతే మీరు విశ్వంపై విజయాన్ని పొందుతారో ఆ యోగబలం ఏమిటి అనేది ఇంకెవ్వరికీ తెలియదు. మీరు చెప్పండి, సైన్స్ మిమ్మల్ని వినాశనం చేస్తుంది.
మాకు తండ్రితో యోగముంది కావున ఆ సైలెన్స్ బలంతో మేము విశ్వంపై విజయాన్ని పొంది సతోప్రధానంగా అయిపోతాము. తండ్రే పతిత పావనుడు. వారు తప్పకుండా పావన ప్రపంచాన్ని స్థాపన చేసే తీరుతారు. డ్రామానుసారంగా ఇది నిశ్చితమై ఉంది. వారు తయారుచేసిన బాంబులను దాచుకుని పెట్టుకోరు కదా. ఈ విధంగా అర్థం చేయించినట్లయితే ఇక్కడ ఎవరో అథారిటీ ఉన్నారు, వీరిలోకి స్వయంగా భగవంతుడే వచ్చి ప్రవేశించారు అని వారు భావిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇటువంటి విషయాలను వినిపిస్తూ ఉన్నట్లయితే వారు సంతోషిస్తారు. ఆత్మలో పాత్ర ఏ విధంగా ఉంది, ఇది కూడా అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మళ్లీ తన సమయానికి క్రైస్ట్ వచ్చి మీ ధర్మస్థాపన చేస్తారు. ఈ విధంగా అథారిటీతో వినిపించినట్లయితే తండ్రి పిల్లలందరికీ కూర్చుని అర్థం చేయిస్తున్నారని వారు అర్థం చేసుకుంటారు. ఈ చదువులో పిల్లలు నిమగ్నమైపోవాలి. తండ్రి, టీచర్ మరియు గురువు ముగ్గురు ఒక్కరే. వారు ఏ విధంగా జ్ఞానాన్ని ఇస్తారు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. వారు అందరినీ పవిత్రంగా తయారు చేసి తనతో పాటు తీసుకుని వెళ్తారు. దైవీ రాజ్యం ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారు, దేవీదేవతలుగా ఉండేవారు. ఈ విధంగా మాట్లాడటంలో చాలా చురుగ్గా ఉండాలి. స్పీడ్ కూడా బావుండాలి. మిగిలిన ఆత్మలన్నీ స్వీట్ హోంలో ఉంటాయని చెప్పండి. తండ్రే అక్కడికి తీసుకువెళ్తారు. సర్వులకు సద్గతిదాత ఆ తండ్రి ఒక్కరే. వారి జన్మస్థలము భారత్. ఇది ఎంత గొప్ప తీర్థస్థలమైంది. అందరూ తమో ప్రధానంగా అవ్వాల్సిందేనని మీకు తెలుసు. పునర్జన్మలు అందరూ తీసుకోవాల్సిందే. ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. ఈ విధమైన విషయాలను అర్థం చేయించినట్లయితే వారు చాలా ఆశ్చర్యపోతారు. బాబా అంటారు, యుగళలిద్దరూ జంటగా కలిసి ఉన్నట్లయితే చాలా బాగా అర్థం చేయించవచ్చు. భారత్లో మొదట పవిత్రత ఉండేది, ఆ తర్వాత అపవిత్రంగా ఎలా అవుతారో అది కూడా తెలియచేయవచ్చు. పూజ్యులే పూజార్లుగా అయిపోతారు. అపవిత్రంగా అవ్వడంతో ఇక తమను తామే పూజించుకోవడం మొదలుపెడతారు. రాజుల ఇళ్లల్లో కూడా ఈ దేవతల చిత్రాలుంటాయి. పవిత్రులైన ద్వికిరీటధారులైన దేవతలను అపవిత్రులైన కిరీటం లేనివారు పూజిస్తూ ఉంటారు. వారు పూజారులైన రాజులు. వారిని దేవీదేవతలు అనరు, ఎందుకంటే వారు కూడా ఈ దేవతలను పూజిస్తూ ఉంటారు. తామే పూజ్యులుగా, తామే పూజారులుగా, పతితులుగా అవ్వడంతో రావణరాజ్యం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రావణరాజ్యం ఉంది. ఈ విధంగా కూర్చుని అర్థం చేయించినట్లయితే వారు ఎంతో ఆనందిస్తారు. బండికి 2 చక్రాల వల్లే జంటగా వెళ్లి అర్థం చేయించినట్లయితే చాలా అద్భుతం చేసి చూపించగలుగుతారు. పతి పత్ని అయిన మేమే మళ్లీ పూజ్యులుగా అవుతాము. మేమే పవిత్రత, సుఖము, సమృద్ధి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని చెప్పండి. మీ చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. ఇది ఈశ్వర్య పరివారము. తండ్రికి మీరు పిల్లలు, అలాగే మనవలు మనవరాళ్లు కూడా అంతే. ఇంకే సంబంధమూ లేదు. కొత్త సృష్టి అని దీనినే అంటారు. దేవీదేవతలుగా అయితే కొద్దిమందే అవుతారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానం ఎంతగా అర్థం చేసుకోవాల్సింది. ఈ బాబా కూడా వ్యాపారంలో నవాబు వలె ఉండేవారు. ఏ విషయం యొక్క చింత ఉండేది కాదు. స్వయంగా ఆ తండ్రి ఇప్పుడు చదివిస్తున్నారని అర్థం చేసుకున్నాక, వినాశనం ఎదురుగా ఉందని గమనించాక వెంటనే అంతా వదిలేశారు. నాకు రాజ్యాధికారం లభిస్తుంది కావున ఇక ఈ గాడిదతనాన్ని ఏం చేసుకోను అని తప్పకుండా అర్థం చేసుకున్నారు. భగవంతుడు చదివిస్తున్నారు అని మీరు కూడా అర్థం చేసుకున్నారు కావున మరి పూర్తిగా చదువుకోవాలి కదా. వారి మతంపై నడవాలి. తండ్రి అంటారు,
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మీరు తండ్రిని మర్చిపోతున్నారే, మీకు సిగ్గుగా అనిపించటం లేదా? ఆ నష ఎక్కడం లేదు. ఇక్కడ చాలా బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సోడా నీరులా అయిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పల్లె పల్లెలోనూ సేవ చేసేందుకు పురుషార్థం చేస్తారు. తండ్రి అంటారు, ఆత్మలకు తండ్రి ఎవరు అన్న విషయాన్ని మొట్టమొదట తెలియచేయండి. భగవంతుడైతే నిరాకారుడే. వారే ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయంగా భగవంతుడే సుప్రీం టీచర్గా అయి చదివిస్తున్నారు. అందుకే బాగా చదువుకోవాలి, వారి మతంపై నడవాలి. రెండవ పాయింట్, తండ్రితో యోగాన్ని ఏ విధంగా జోడించాలంటే దాని ద్వారా సైలెన్స్ బలం జమ అవ్వాలి. సైలెన్స్ బలం ద్వారా విశ్వంపై విజయం పొందాలి. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. వరదానము, సమయాన్ని మరియు సంకల్పాలను సేవలో అర్పణ చేసే విధాత వరదాత భవ. ఇప్పుడు స్వయానికి సంబంధించిన చిన్న చిన్న విషయాల వెనక, తను వెనక, మనసు వెనక, సాధనాల వెనక, సంబంధాలు నిర్వర్తించడం వెనక సమయాన్ని సంకల్పాలను వినియోగించేందుకు బదులుగా వాటిని సేవలో అర్పణ చేయండి. ఈ సమర్పణ సమారోహాన్ని జరపండి. శ్వాస శ్వాసలోనూ సేవాలగనం ఉండాలి. సేవలో మగనమై ఉండండి. అలా సేవలో వినియోగించడం ద్వారా స్వ ఉన్నతి అనే కానుక స్వతహాగానే ప్రాప్తిస్తుంది. విశ్వ కళ్యాణంలో స్వకళ్యాణం ఇమిడి ఉంది. అందుకే నిరంతరం మహాదానులుగా, విధాతలుగా మరియు వరదాతలుగా అవ్వండి. స్లోగన్, మీ కోరికలను తగ్గించుకున్నట్లయితే సమస్యలు తగ్గిపోతాయి. అవ్యక్త ప్రేరణలు, సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవలీనులై ఉన్నట్లయితే వారి ముఖం ద్వారా, నయనాల ద్వారా, మాటల ద్వారా వీరు లవలీనులై ఉన్నారు, ప్రేమికులై ఉన్నారు అని తెలుస్తుంది. అలాగే ఏ సమయంలోనైతే స్టేజ్ పైకొస్తారో అప్పుడు ఎంతగానైతే మీలో తండ్రి స్నేహం ఇమర్చై ఉంటుందో అంతగానే మీ స్నేహ బాణాలు ఇతరులను కూడా స్నేహంలో గాయపరుస్తాయి. ఓం శాంతి.